నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ స్వాతి మైత్రేయ. అలనాటి సినిమాల్లో మనకు రాముడి పాత్రలు, కృష్ణుడి పాత్రలు అనుకుంటే మాత్రం నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో మనం కలియుగ దైవం గుర్తు చేసుకుంటే డెఫినెట్ గా మన అందాల నటుడు సుమన్ గారే గుర్తొస్తారు. మరి సుమన్ గారు భక్తి రసమైన చిత్రాలతో పాటు అటు మాస్ ని, క్లాస్ ని అలరించారు. మరి సుమన్ గారు మనతో ఉన్నారు మన ఎన్టీవీ స్టూడియోలో. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? అంటే మీరు మీ కెరియర్ 70s లో స్టార్ట్ అయింది, రైట్? 70s టు ఇప్పుడు 2007 ఆల్మోస్ట్ 50 years కంప్లీట్ చేసుకుని 50కి దగ్గరలో ఉన్నాం అనుకోండి. సో ఎలా ఉందండి ఆ జర్నీ అంతా మీకు? నేను యాక్చువల్గా చెప్పాలంటే ఒక యాక్సిడెంట్ యాక్టర్ అండి. నేను యాక్టర్ అవ్వాలని ఫిలిం బ్యాక్గ్రౌండ్ అలాంటివి ఏం లేదు. నేను ఏదో వేరే లైన్కి వెళ్ళాలి అని అలా కాలేజ్లో అలా ఉంటున్న సమయంలో నాకు ఆఫర్ రావడం. సో అప్పుడు నేను ఒక యాక్టర్ అవ్వచ్చు అని చెప్పి నేను అప్పుడు అనుకోవడం. సో తర్వాత ట్రై చేద్దాం అని చెప్పి ట్రై చేయడం. సరే ఒక సినిమా రిజల్ట్ చూద్దాము అని అనుకున్న టైంలో షూటింగ్ జరిగేటప్పుడే 4-5 సినిమాలు రావడం. సో సరే ఒప్పుకుందాం, వాళ్ళే కదా వచ్చి అడిగారు, మనమేమో అడగలేదు కదా అని చెప్పి ఏదో వాళ్ళు అడిగారంటే ఏదో ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళకు ఉండబట్టే కదా అడిగారు. సో చూద్దాం అని చెప్పి అట్లా వెళ్ళి యాక్టర్ అయిన తర్వాత టెక్నికల్ వాల్యూస్ అంటే డాన్స్, కెమెరా ముందు ఎలా మాట్లాడాలి, ఇవన్నీ, హార్స్ రైడింగ్, ఇవన్నీ తర్వాత అన్నీ జరిగిందండి. సో అనుకోకుండా మీరు ఇండస్ట్రీకి రావడం అనేది కొంచెం అంటే ఇవన్నీ నేర్చుకోవడంలో కొంచెం ఏమైనా ఇబ్బంది పడ్డారా అప్పుడు? చాలా ఇబ్బంది అండి. అంటే టైం మనకి ఫ్రేమ్ అన్ని ఒకటి ఇచ్చేసారండి. అంటే 3 months లోపల ఇవన్నీ నేర్చుకోవాలని. ఇప్పుడు ఒక కోర్స్ అనుకోండి, 1 year or 2 years. ఇది 3 months లోపల నువ్వు డాన్స్ నేర్చుకోవాలి, ఫెన్సింగ్ నేర్చుకోవాలి, స్టంట్స్ అంటే నేను కరాటే బ్లాక్ బెల్ట్ అయినా సినిమాటిక్ స్టంట్స్ అంటే కెమెరా ముందు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా పడాలి, సో ఇది ప్లస్ యాక్టింగ్ అన్నీ. సో కొంచెం అంటే ఒక సైడ్ లో అది, ఒక సైడ్ లో నేను వెరీ న్యూ టు ద కెమెరా అండి. సో రోజుకి నాకు అక్కడ ఉన్న టెక్నీషియన్ పరంగా మీరు అసలు తెరంగేట్రం చేసిన మూవీ ఇది తమిళ్ అండి. స్విమ్మింగ్ పూల్ అని ఐ ప్లేడ్ ఎ పోలీస్ ఆఫీసర్ రోల్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. దాంట్లో లక్కీగా ఏంటంటే 6-7 ఫైట్లు ఉంది. సో సగం సినిమా అక్కడ అయిపోయింది. తర్వాత 5 పాటలు, సో ఇంకో సగం అయిపోయింది. ఇంకో క్వార్టర్ సినిమాలో ఏంటంటే యాక్టింగ్, డైలాగులు. సో తప్పించుకున్నాను నేను, బికాస్ ఇట్ వాజ్ లైక్ న్యూ ఫిలిం, నాకు ఏమీ తెలియదు నాకు. సో లక్కీగా ట్రెండ్ కూడా అప్పుడు చేంజ్ అయిందండి. ఓవర్ యాక్షన్, డ్రామాటిక్ పెర్ఫార్మెన్స్ కాకుండా చాలా సటిల్గా, అంటే భారతిరాజ గారు అప్పుడే లెస్ మేకప్, నో విగ్స్ అలా ఒక ట్రెండ్ తీసుకొచ్చారు ఆయన. సో ఇట్ వాస్ చేంజింగ్. సో ఆ ఓల్డ్ జనరేషన్ లాగా కళ్ళు పెద్దగా చేయడం అలాంటివి వద్దన్నారు. న్యాచురల్గా చేయండి సార్, మీరేం చేస్తారో నేను చెప్తాను, ఒకవేళ ఎక్కువ చేయాలి తక్కువ చేయాలని చెప్పేసరికి అక్కడ కొంచెం నేను బ్రతికిపోయాను. ఒక మంచి హీరోగా మా అందరి హృదయాల్లో ఒక మంచి హీరోగా మీరు ఒక సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎక్కువగా మళ్ళీ మారిపోయారు. సో మీకు ఎక్కువగా ఏది క్లోజర్ గా అనుకోవచ్చు? హీరోగా బాగా అనిపించింది అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మీరు? ఇప్పుడు దిస్ ఎ బిగ్ స్పాన్ అండి. సో ఆల్మోస్ట్ ఆల్ నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఐ స్టార్టెడ్ ఆఫ్టర్ 30 years అండి. 30 years వరకు ఏంటంటే క్యారెక్టర్స్ కొన్ని రిపీట్ అయిందండి, రన్నింగ్ షార్ట్ ఆఫ్ క్యారెక్టర్స్. సో కొన్ని సినిమాలు ఏంటంటే చెయ్యాలి కదా అని చెప్పేసి రిపీటెడ్గా చేయడం. సో దే డిడ్ంట్ క్లిక్. ఇట్లా ఏమైందంటే రిపీట్ అయిపోయిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఆల్ క్యారెక్టర్స్ చేశానండి. నథింగ్ లెఫ్ట్. పోలీస్ ఆఫీసర్, డాక్టర్, ఎవ్రీథింగ్ అయిపోయింది. సో ఇట్ కేమ్ టు ఎ సాచురేషన్ పాయింట్, అంటే ఏం చేయాలని. సో నేను ఐ బికేమ్ వెరీ ప్యాషనెట్ టు ఫిలిం అండి. ఫిలిమ్స్ ఇస్ మై లైఫ్. జీనా యహా మర్నా యహా అంటారు, అట్లా నాకేంటంటే ఫిలిమ్స్ అండి. ఐ గాట్ అటాచ్డ్ టు ఫిలిమ్స్. సో మనం సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. సో మనం కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి? హీరోగా చేస్తే ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, క్యారెక్టర్స్ రావట్లేదు. సో ఇట్స్ టైమ్ టు హ్యావ్ స్టాప్ ఇట్ చెప్పేసి 99 ఫిల్మ్స్ వరకు చేసి నేను ఆపాను. 100th ఫిలిం మనం లేట్ అయినా పర్లేదు, కొంచెం డిఫరెంట్గా చేద్దాం, అది ఎప్పుడు వస్తుందో అప్పుడే చేద్దాం అని చెప్పి ఆపానండి. ఆపి ఐ గాట్ ఇన్ టు క్యారెక్టర్ రోల్స్.
సో 100th ఫిల్మ్ క్యారెక్టర్ తో స్టార్ట్ చేశారనుకోవచ్చా? నో 100th ఫిలిం యాజ్ ఎ హీరో ఇస్ స్టిల్ పెండింగ్ అండి. ఓకే. నో, తెలుగులో ఏ క్యారెక్టర్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు? ఎలాంటి దానికోసం? నేను స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు, నాకు అలాంటి ఒక క్యారెక్టర్ నాకు ఇంకా 100 సినిమాకి ఒక క్యారెక్టర్ నాకు దొరకలేదండి. అంటే నా లెక్కలో ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి కూడా అది వాళ్ళ యూజ్ అవ్వాలి, ఇప్పుడు రన్నింగ్ జనరేషన్కి యూజ్ అవ్వాలి, ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ వాళ్ళు చూస్తారు. సో 3 generations-కి సూట్ అయ్యే సబ్జెక్ట్కి నేను వెయిట్ చేస్తాను. సుమన్ అంటే ఒక అందగాడు అనేది ఎప్పటికీ వాళ్ళ హృదయాల్లో అమ్మాయిలు కానీ మీ ఫ్యాన్స్ కానీ ఎప్పటికీ ఒక ఇమేజ్ అనేది ఉంది. సో విలన్ గా మీ ఎంట్రీ ఇచ్చారు. సో రజనీ గారు ఆపోజిట్ లో శివాజీలో. సో అది మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? లైక్ యాక్చువల్లీ శంకర్ గారు నన్ను సెలెక్ట్ చేశారంటే డెఫినెట్లీ ఐ షుడ్ సూట్ ద రోల్. లేకపోతే ఆయనకి చాలా మంది ఉన్నారు. సో నన్ను పికౌట్ చేశారంటే హీ ఫీల్స్ ఐ కెన్ డూ ఇట్. సో నేను చేస్తానని చెప్తే లేదండి మీకు చెప్పన్నారని చెప్పి కథ చెప్పారండి. కథ చెప్తే నేను ఐ వాజ్ లిటిల్ బిట్ షాక్డ్. ఎందుకంటే ఇంత పవర్ఫుల్ ఉందా అంటే, ఇంత ఫుటేజ్ మోర్ దెన్ ఈక్వల్ అండి, మోర్ దెన్ 10% ఐ విల్ సే మోర్ దెన్ ద హీరోస్ రోల్. ఇంత పవర్ఫుల్ నిజంగా తీస్తారా, ఉంటుందా అని చెప్పి ఓ డౌట్. బట్ ఐ సెడ్ ఐఎమ్ కూల్ అండి, నాకు నచ్చింది, నేను చేస్తా అని చెప్తే అప్పుడు శంకర్ గారు ఆయన స్పెయిన్లో ఏదో లొకేషన్ చూడడానికి వెళ్ళారు, తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత ఒకసారి కలవాలండి అన్నారు. వెళ్ళిన తర్వాత మిమ్మల్ని డిఫరెంట్గా చూపించాలని ఉందండి, ఏదో విలన్ అంటే పెద్ద మీసాలు, గడ్డాలు, మచ్చం, కూలింగ్ గ్లాస్ ఇవన్నీ కాదు. సో నేను కొన్ని అనుకున్నాను, అది డిస్కస్ చేద్దామంటే ఐ వెంట్. సో దెన్ ఏ గెటప్ అయితే ఉందో ఆ గెటప్ చెప్పారు. మీసం తీసేయాలండి, హెయిర్ బాగా షార్ట్ కట్ చేయాలి. తర్వాత మీ ఫేస్ని చూస్తే విలనిజం రావట్లేదు, సో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఆర్టిఫిషియల్ టీత్ పెట్టి, అంటే నవ్వినప్పుడు లైట్గా పళ్ళు కనిపిస్తే నేను మ్యూజిక్ ఆర్ఆర్ దాని మీద నేను వేస్తాను, విల్ గివ్ అ విలనిక్ ఎఫెక్ట్, అంతేగాని మీరు రెగ్యులర్ విలన్స్ లాగా బిహేవ్ చేయక్కర్లేదు అని అన్నారు. సో ఐ వాజ్ రియలీ టచ్డ్, ఎందుకంటే హీ వాజ్ టేకింగ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో వైట్ ప్యాంట్, వైట్ షర్ట్, వైట్ సూట్, వైట్ చూరిదారా. ఫైనల్గా వాళ్ళు ఏమన్నారు, మన నేటివిటీ ట్రెడిషన్ తమిళ్ ధోతి అండ్ ఇది పెట్టి ఒక పెన్ను, వాచ్ నీట్గా, అంటే ఆయన చాలా క్యారెక్టర్ స్టడీ చేశారనమాట. సో నాకు ఏమైందంటే ఒక డైరెక్టర్, నాకు హీరో అని ఉన్నప్పుడు కూడా అంత కీన్గా ఎవరు అబ్జర్వ్ చేయలేదు, కానీ ఒక విలన్గా నాకు ఇంత కేర్ తీసుకున్నప్పుడు నేను ఐ వాజ్ ఫ్యాసినేటెడ్. సో విలన్ క్యారెక్టర్స్ ఇప్పుడు అంత డిమాండ్ ఉందండి అసలు. యాక్చువల్గా నాకు షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆయన ఇంపార్టెన్స్ ఇవ్వడం చూసి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చిందండి. ఆయన అండ్ అఫ్ కోర్స్ నాకు రజనీ అన్న ఆయన బ్లెస్సింగ్ నాకు, అంటే ఆయన ఐ నో హిమ్ సిన్స్ 78 అనమాట. సో వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. సో ఆయన ఎంకరేజ్మెంట్ కూడా సైడ్లో సుమన్ని బాగా చూపించండి, సుమన్కి మంచి పేరు రావాలని చెప్పి ప్రతిసారి నాకు ఆయన చెప్పేవారు. అండ్ ఈవెన్ 2-3 సీన్స్లో కొంచెం డౌట్గా ఉంటే నాకు ఆయన సలహా ఇచ్చారు, ఇట్లా చేసి చూడు ఎలా ఉంటుందని చెప్పి అలా. సో ఆయన సైడ్లో నాకు హెల్ప్, డైరెక్టర్ గారిది హెల్ప్, టెక్నీషియన్స్ లైటింగ్ చేసేటప్పుడు, ఇది చేసేటప్పుడు. సో ఆల్ దట్ ఫ్యాసినేటెడ్ మీ అండ్ క్యారెక్టర్ చేశాను. సరే సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంత ఉంటుంది ఫుటేజ్, ఎంత పోతుంది అని చెప్పి నేను అనుకుని చెన్నైలో ప్రివ్యూ సత్యం థియేటర్లో వేస్తే పిలిచారు, వెళ్ళాను. చూసిన తర్వాత షాక్డ్. అంటే తీసేటప్పుడు కొన్ని హై స్పీడ్ స్లో మోషన్ షాట్స్ ఉన్నాయి, అది ఫుటేజ్లో పోతుందండి, బట్ తీసి పెట్టుకుందాం అన్నారు తప్ప మిగతా అన్ని ఏదైతే తీసారో వర్డ్ టు వర్డ్ ఎక్కడ కత్తిరి పెట్టకుండా చేశారు. థియేటర్లో ఆడియన్స్ కూడా షాక్ అయ్యారు. అంటే రజనీకాంత్ ని డామినేట్ చేసే విలన్ అప్పుడు దాకా ఎవరు రాలా, ఆయనే డామినేట్ చేస్తారు రీల్ 1 నుంచి. ఈ సినిమాలో ఇంటర్వెల్ మేము బయటకు వస్తే అందరూ వచ్చి నాకు కంగ్రాచులేట్ చేసి ఈక్వల్ గా చేశారండి మీరు, ఇంతవరకు ఎవరు చేయలే. అంతకుముందు అదే రమ్యకృష్ణ ఆవిడ చేసింది, నెక్స్ట్ మీరే అని చెప్పి చేశారు. సరే సెకండ్ హాఫ్ ఎలా ఉంది చూద్దాం అని చెప్పి సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కూడా యాజ్ ఇట్ ఈస్ యాక్షన్ పార్ట్ కానీ డైలాగ్స్ కానీ అలాగే ఇచ్చారండి. సో దట్ వాజ్ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. అండ్ ఇంకా అక్కడి నుంచి నాకు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు తమిళ అన్ని హీరోస్తో చేశాను. మీరు శివాజీ అనుకోవచ్చు, లేదంటే ఇంతకు ముందు మీరు చేసిన తెలుగులో ఇంకా బోలెడని సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, అన్నమయ్య తర్వాత ఇంకొక
లైఫ్ అనుకోవచ్చు. సో మాక్సిమం ఇప్పుడు నాగార్జున గారి మూవీస్ ఏవొచ్చినా కానీ ఆ పాత్ర సుమన్ గారు లేరా అని ఎవ్రీ టైం ఒక ఇంటర్వ్యూలో డెఫినెట్ గా ఆయన క్వశ్చన్ చేస్తాం. బట్ రీసెంట్ గా వచ్చిన వెంకటేశ్వరలోనే మిస్ అయ్యారు మీరు. అదే, సో ఏమైనా అనిపించిందా లైక్ మిస్ అయ్యాను? దేవుడు సినిమా నాకు యాక్చువల్గా నాకు ఇదన్నీ అలవాటు లేదండి. అంటే దేవుడి పాత్రలని నాకు అలవాటు లేదు. సడన్ గా రాఘవేంద్ర గారు కంపెనీని ఫోన్ చేయడం, రాఘవేంద్ర గారు మా ఇంటికి వచ్చి, అంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ రాఘవేంద్ర గారు, మా మిస్సెస్ వాళ్ళ తాతగారు అందరూ వచ్చి ఇట్లా అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ కోసం వచ్చారంటే ఐ వాజ్ షాక్డ్. అప్పుడు మంచి యాక్షన్ హీరోగా ఉన్నాను. ఏంటంటే మీరు అంటే లేదు ఈ జనరేషన్కి మీరే కరెక్ట్, మీరే చెయ్యాలి అంటే, ఏమండి ఆ ఒక్క విషయంలో ఐఎమ్ జీరో. ఎందుకంటే నాకు అలవాటు లేదు, తెలియదు నాకు. అంటే మేము ఉన్నాం కదా, మేము అన్నీ నేర్పిస్తాం, మేము చెప్పినట్టు చేస్తే చాలు అన్నారు. సరే నాకు టైం ఇవ్వండి అని చెప్పేసి నైట్ మా వాళ్ళతో అంతా డిస్కస్ చేసి, నేను రాత్రి పడుకున్నప్పుడు ఇదేంటి దేవుడు నాకు ఇచ్చారు. నైట్లో నాకు కొన్ని కళ వచ్చి, నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఈ తిరుమల గోపురం అది గంట మోగుతున్నట్టు ఓ పాజిటివ్ ఫీలింగ్ వస్తే నెక్స్ట్ డే మా ఇంట్లో చెప్తే వాళ్ళు అన్నారు, ఇట్స్ ఎ పాజిటివ్ సైన్ టు గో హెడ్. పైగా మీరు వెళ్ళి అడగలేదు కదా, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. సో రాఘవేంద్రరావు అంటే డెఫినెట్గా బాగా తీస్తారు ఆయన, సో చెయ్యండి అని చెప్పి తర్వాత నేను ఊహని చెప్పిన తర్వాత అప్పుడు మేకప్ టెస్ట్ చేస్తే నీ ధరించి ఒకసారి అలా మిర్రర్ లో చూసుకోగానే ఏమనిపించింది? నాకే అలా అన్ని గెటప్ వేసి లాంగ్ మిర్రర్ లో చూస్తే ఒక్కసారి నాకు చూసేటప్పటికి నేనా ఇది అని ఒక ఫీల్ వచ్చిందండి. అంటే అప్పటికే అది 50%, అది ఎక్స్పెరిమెంటల్ టెస్ట్, అది 50%. సో వావ్ ఇది ఓకే. తర్వాత నాకు ఫీలింగ్ గెటప్ బాగానే ఉంది, మరి యాక్టింగ్ గెటప్ బాగానే ఉంది, ఎలా చేయాలి, సరే ఇంకా దేవుడి మీద వదిలేద్దాం అని చెప్పేసి ఇంకా షూటింగ్కి వెళ్ళే ముందు నేను అంటే వెరీ హార్డ్ వర్క్ చేశానండి దాంట్లో. డైలీ మార్నింగ్ 3:30కి 3 o'clock లేచి అన్నపూర్ణ స్టూడియోకి 5 o'clock వచ్చి 5 to 9 వరకు మేకప్, 4 hours మేకప్. అంటే చేతికి ఇవన్నీ 4 hours పట్టింది. నామం, కళ్ళు గిళ్ళు చాలా డెకరేషన్ ఉందండి ఫేస్లో. దెన్ ఆభరణాలు వేయడం, అదే ఒక 15-20 minutes పడుతుంది అన్ని పెట్టి చేయడానికి. సో 4 hours అండి. అట్లా 8 months నేను అంటే నేల మీద పడుకోవడం, నిష్టగా ప్యూర్ వెజిటేరియన్గా, ఫ్యామిలీ లైఫ్కు దూరంగా ఉండిపోవడం, ఇవన్నీ అది ఆటోమేటిక్గా వచ్చిందండి. అది అనుకున్నాను, జరిగింది అది. సో నా వరకు నేను బాగానే చేశాను. నేను సినిమా రిలీజ్ అయిందండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత అంటే ప్రివ్యూ అందరూ చూశారు, అందరూ మెచ్చుకున్నారు, సూపర్ అది అన్నారు. అండ్ నాకు దాంట్లో చాలా లైఫ్లో నేను మర్చిపోలేని విషయం ఏంటంటే, అప్పట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శంకర్ దయాళ్ శర్మ గారు ఆయన సినిమా చూడాలి అని చెప్పి సినిమాని ప్రింట్ని ఢిల్లీ రాష్ట్రపతి భవన్కి తెప్పించారు. సో ప్రింట్ వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఏమన్నారు, వెంకటేశ్వర స్వామికి ఎవరైతే యాక్ట్ చేశారో ఆయన కూడా రమ్మని చెప్పండి, ఆయనతో పాటు నేను సినిమా చూడాలన్నారు. సో ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ టు సిట్ విత్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వాచ్ ద మూవీ. సో దేవుడు నాకు ఏంటంటే, దాకా మీరు అడిగారు చూసారా, నాకు ఎక్కువగానే ఇచ్చేసారు. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కూర్చొని సినిమా చూసే భాగ్యం ఐ డోంట్ థింక్ అందరికి రాదు. సో ఆ సినిమా అయిన తర్వాత నాకు కూడా అంటే లైఫ్లో కూడా చాలా చేంజెస్, అంటే కొంచెం ఫిలాసఫికల్గా. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సుమన్ గారు. వైఫ్, షీఈ్ అ హౌస్ వైఫ్ అండి. సో మై డాటర్ షీఈ్ డూయింగ్ హర్ MSc హ్యూమన్ జెనెటిక్స్. సో మోర్ ఇంకా షీఈ్ నాట్ ఇంటూ ఫిలిమ్స్ అనమాట, బట్ షీఈ్ అ భరతనాట్యం డాన్సర్. సో చిన్నప్పటి నుంచి ఆవిడ నేర్చుకున్నారు. సో నాకు మూవీస్ షూటింగ్ అయిపోతే ఐఎమ్ హోమ్ బర్డ్, హౌస్ ఇది అంతే. ఎక్కువ ఫంక్షన్స్ కానీ అవి కానీ నేను ఐ డోంట్ అటెండ్. సో ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ కానీ మంచి ఫ్రెండ్స్ ఎవరున్నారు? నథింగ్ లైక్ వన్ ఫ్రెండ్. నేను మర్చిపోలేని ఫ్రెండ్ ఎవరంటే, యాజ్ అన్ యాక్టర్ సైడ్లో వచ్చేటప్పటికి భానుచందర్ అండి. బికాస్ భానుచందర్ నా టైం ప్రకారం జరిగింది, నాది ఒక సైడ్ ఉంటే కూడా ద కొరియర్ వాస్ భానుచందర్. అండ్ భాను నాకు తమిళ్లో యాక్చువల్లీ నాకు పరిచయం అయ్యారు. నేను హీరోగా అతను విలన్గా చేసినప్పుడు చూడంగానే ఫస్ట్ డే అతను ఒక 2 షాట్లు అయిన తర్వాత, రే సుమన్ నువ్వు ఇక్కడ కాదు, నువ్వు తెలుగు రావాలన్నాడు. సో హీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు థింక్ అబౌట్ మై ఫ్యూచర్ అండి. అంటే తమిళ్లో ఓకే, బట్ తెలుగులో ఇంకా నువ్వు ఒక తెలుగు పర్సనాలిటీ, నీకు తమిళ్ పర్సనాలిటీ కాదు, నీకు తెలుగు పర్సనాలిటీ అని చెప్పి జెన్యున్గా నాకు
ఆయన హెల్ప్ చేసి దాని తర్వాత వి బికేమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అంటే తమిళ్లో చేశాను, తెలుగులో కూడా తను నాతో పాటు హీరోగా విలన్ గా అట్లా చేయడం జరిగింది. మన తెలుగులో ఒక స్టేజ్ లో ఒక మంచి స్టేజ్ లో ఉన్నప్పుడు సడన్ గా యూ హ్యావ్ గాట్ సమ్ ఇష్యూ సమ్ బ్రేక్ వచ్చింది. సో దాన్ని మళ్ళీ మీరు ఎలాంటి బ్రేక్, అది ఎందుకు ఇబ్బంది పడ్డారు, లైక్ హౌ యూ హావ్ సాల్వ్డ్ అగైన్? ప్రతి మనిషికి అండి దెర్ ఈస్ అ బ్యాడ్ టైం అండి. సో నాకు ఏంటంటే ఒక ప్రాబ్లం అలా రావడం, అండ్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ ఆల్ 3 years and 2.5-3 years ఫర్ మీ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే పూర్తిగా 3 years అనుకోండి, బట్ నేను విదిన్ 6 months లో ఐ అగైన్ స్టార్టెడ్ స్లోలీ కమింగ్ బ్యాక్ టు యాక్టింగ్ అండ్ ఆల్ దట్. బట్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది ప్లాట్ఫామ్ అనేది ఇట్స్ వాజ్ ఎ మిరకల్ అండి. గెటింగ్ బ్యాక్ ఇన్ టు ఫిలిమ్స్ అండ్ ఆ టైంలో సినిమాలు, నా సినిమా హిట్ అవడం, కంచు కవచం, అమెరికాలుడు ఇలాంటి సినిమాలని హిట్ అవడం. సో ప్రజలు ఏంటంటే నా వైపే ఉన్నారనేది నాకు ఆ రిజల్ట్ తెలిసిన తర్వాత నాకు ఇంకా ధైర్యం వచ్చింది. సో ఐ కెన్ అగైన్ కమ్ అండ్ ప్రూవ్ ఇట్, అండ్ పీపుల్ డిడ్ నాట్ accept it or believe those things what happened. Of course tarvata it was all zero, nothing was proved. అంటే మీకు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే అయిన తర్వాతనే మళ్ళీ మీరు మంచి లైమ్ లైట్ లోకి వచ్చారని అనుకుంటా. ఇట్ వాజ్ సెకండ్ ఇన్నింగ్ లాగా. యా, బట్ అలా జరగడంతో నేను అంటే ఒక సైడ్ లో ఆఫ్ కోర్స్ నాకు there was lot of money loss, time loss and all that was there అండి. అయినా నాకేంటంటే ఆ పీరియడ్ లో చాలా విషయాలు నేను తెలుసుకున్నానండి. వేరే వాళ్ళు చెప్పుంటే కూడా నాకు ఐ వుడ్ నాట్ హవ్ టేకెన్ ఇట్ సీరియస్లీ. వీళ్ళు ఏం చెప్తారు అలా చెప్తారని. ప్రాక్టికల్గా జరిగింది కాబట్టి ఐ గాట్ ఎ గుడ్ లెసన్ అనమాట. హౌ ద ఫ్యూచర్ ఎలా ఉండాలి, అది ఎలా తీసుకెళ్ళాలి అని ఒక ధైర్యం వచ్చిందండి నాకు. ఒక ఎక్కడ అప్పుడు దానికి ముందు ఒక రకమైన నేచర్ నాది, అది జరిగిన తర్వాత నాకు ఇంకొక డిఫరెంట్ ఆఫ్ కైండ్ ఆఫ్ ఒక ఫీల్ అనమాట. నేను దేనికి నేను భయపడాల్సిన అవసరం లేదు. అంటే మన తప్పు చేస్తే మనం భయపడాలి, తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? సో ఎవరైనా సరే మనకు అనవసరం. సో వి గివ్ రెస్పెక్ట్ టు పీపుల్ అండ్ అంతవరకే. భయపడిపోయి ఏదో చేయడం అది నాకు లేదండి, అది పోయింది. అది సో ఎవరికైతే నాకు మనసుకి ఇది చెయ్యాలనిపిస్తే అది నేను చేస్తాను. మీరు అన్నట్టు ఎవరు గాడ్ ఫాదర్స్ లేరు. సో మీరే కష్టపడి మిమ్మల్ని అప్రోచ్ అయితే కానీ మీరు ఇండస్ట్రీకి రాలేదు. సో కొంతమంది ఏ ఇండస్ట్రీ అయినా కొంతమంది ఎదుగుతుంటే తొక్కే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళని మీరు ఎలాంటి దృష్టితో చూస్తారు, లైక్ ఎలా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తారు? నాకు బిగినింగ్ స్టేజ్లో ఏంటంటే ఈ అంటే రూమర్స్ రావడం, అంటే పలానా వాళ్ళు ఏదో తొక్కడానికి ట్రై చేస్తున్నారు, ఇలా మిమ్మల్ని ఏదో ఇచ్చేస్తున్నారు అన్నప్పుడు మనం ఏం చేయాలి? వెంటనే దానికి ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఈ ఫ్యాన్స్ మధ్యలో వచ్చేసి వాళ్ళ మధ్యలో కొంచెం ఉప్పుగారం వేయడం, ఇవన్నీ జరిగి ఏదో ఫైనల్ గా ఏదో ఒకటి రిజల్ట్ రావడం, కొంచెం దాంట్లో ప్లస్ రావచ్చు, మైనస్ రావచ్చు, అట్లా జరిగి ఏదో ఒక సాటిస్ఫాక్షన్ మన, లేకపోతే ఒక డిసప్పాయింట్మెంట్. అంటే అవి రూమర్స్ వరకే అంటారా, నిజంగా కూడా అలా తొక్కే వాళ్ళు ఉండొచ్చు. దర్ మే బి రైట్ సార్, బట్ నేను వాట్ ఐ ఫైనలీ మై కన్క్లూజన్ ఏంటంటే, see whatever you are destined for, మన తలరాత్రులు ఏదైతే రాసి ఉందో అది జరుగుతాయండి. హీరోస్ లో ఎవరు బాగా అనిపిస్తున్నారు, లైక్ ఏ హీరో యాక్టింగ్ బాగా అనిపిస్తుంది? దే ఆర్ ఆల్ గుడ్ యాక్టర్స్ అండి, బ్యాడ్ యాక్టర్స్ అని చెప్పడానికి లేదు. దే హావ్ ఆల్ కమ్ ట్రైన్డ్. వాళ్ళని అలాగే ఊరికే పంపించలా, వాళ్ళు బాగా ట్రైనింగ్ ఇచ్చి ఫిలిం ఇన్స్టిట్యూట్కి పంపించి ట్రైనింగ్ ఇచ్చి, అంటే డాన్సింగ్, ఫైటింగ్, యాక్టింగ్ అని ఇచ్చి వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతనే పంపారు. సో యూ కెనాట్ సే దట్ యాక్టింగ్ బాగాలేదు, వాళ్ళకి క్యారెక్టర్ పడాలి. బోయపాటి శ్రీను వర్క్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్ మామ చందమామ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ అండి. దాంట్లో ఒక మంచి క్యారెక్టర్, అంటే సపోర్టింగ్ లేడీస్, అంటే సిస్టర్ సెంటిమెంట్, వైఫ్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్ అనమాట. అంటే కొంచెం మహిళల్ని కొంచెం ప్రమోట్ చేస్తున్న క్యారెక్టర్, అది బాగానే వస్తుంది. అది ఫ్యామిలీ సబ్జెక్ట్, అది కూతురు, చెల్లెలు, వైఫ్ అండ్ మదర్. సో దట్స్ ఎ గుడ్ ప్రాజెక్ట్ ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ వేరే ఒక 3 or 4 ప్రాజెక్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్. తెలుగు, తమిళ్ 3 ప్రాజెక్ట్ ఉందండి, కన్నడ ఒకటి. ఆన్ ఫ్లోర్స్, దీస్ ఆర్ ఆన్ ఫ్లోర్స్
జరుగుతున్నాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. నైస్ Good luck. మీటింగ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వెల్, మరి ద వెస్టర్న్ యాక్టర్ సుమన్ గారితో ద బ్యూటిఫుల్ చిట్ చాట్ చూసారు కదా. దట్స్